నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని దేవుని యొక్క వాక్యములో చదువుతాం. కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి, విని ఆశీర్వదింపబడాలి. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రికకు రండి. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, ఈ వచనాల్లో మనం చూస్తే మీ విరోధి అయిన అపవాది అనే ఒక మాటను గమనించండి. మనకు ఒక విరోధి ఉన్నాడు అనేటువంటి సంగతి ముందుగా మనం గుర్తించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాడు విరోధి, విశ్వాసులకు విరోధి. అంత మాత్రమే కాకుండా సర్వ మానవాళికి కూడా వాడు విరోధి. కాబట్టి మనకు ఒక విరోధి ఉన్నాడు అనేటువంటి సంగతి మనము గమనించాలి. వీరిని గూర్చి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. వీడు శత్రువు అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటలు మనం చెప్పాలంటే దుష్టుడు అనేటువంటి మాట మరొక చోట మనం చూస్తాం. నరహంతకుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మాటలు మన శత్రువు అయినటువంటి, మన విరోధి అయినటువంటి అపవాదిని గూర్చి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ విరోధి అయిన అనేటువంటి మాట గమనించండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా వీడేమై ఉన్నాడంటే విరోధి. నీకు విరోధి, నాకు విరోధి, నీకు శత్రువు, నాకు శత్రువు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడేమై ఉన్నాడంటే శత్రువు అయి ఉన్నాడు, వీడు విరోధి అయి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము గమనించాలి. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ విరోధి అయిన అపవాది అని చెబుతూ గర్జించు సింహము వలె అనేటువంటి మాట గమనించండి. గర్జించు సింహము వలె అనేటువంటి మాటను మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, వాడు బలము కలిగినటువంటి సింహము కాదు, వాడు గర్జించు సింహము వలె ఉన్నాడు. వీని యొక్క బలము కానీ, వీని యొక్క శక్తి కానీ ప్రభు అయినటువంటి యేసయ్య తీసివేశాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన విరోధి, ఈ యొక్క శత్రువు అయినటువంటి సాతాను, వాడు శక్తిహీనుడయ్యాడు, వాడు బలహీనుడయ్యాడు అనేటువంటి సంగతి మనము గమనించాలి. అందుకే అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. వీడు గర్జించు సింహము కాదు కానీ సింహము వలె ఉన్నాడు. వలె ఉన్నాడు అంటే అలా నటిస్తున్నాడు కానీ నిజానికి శక్తిమంతుడు కాదు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఈ సందర్భంగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. 15వ వచనములో చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఈ మాటల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఒక విజయశీలుడైనటువంటి రాజు ఏం చేస్తాడంటే, ఓడిపోయినటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా లాగివేసుకుంటాడు. ఓడిపోయినటువంటి రాజు యొక్క ఆయుధాలన్నీ లాగివేసుకొని ఓడిపోయినటువంటి రాజుని ఏం చేస్తాడంటే బంధించి ప్రజలందరికీ చూపిస్తాడు. ఇదిగో ఇంతకాలం మిమ్మలను భయపెట్టినటువంటి మీ విరోధి ఈడుగో, వీడింక మిమ్మల్ని ఏం చేయలేడు, వీడు తన దగ్గరనున్నటువంటి ఆయుధాలు తీసుకొని మిమ్మల్ని ఇంతకాలం భయపెట్టాడు, ఇదిగో వీడి ఆయుధాలన్నీ కూడా మనం తీసుకున్నాం, వీడు నిరాయుధుడయ్యాడు, వీడేమి చేయలేడని చెప్పి గెలిచిన రాజు ఏం చేస్తాడంటే నిరాయుధునిగా చేసి పట్టి తెచ్చి వేడుకకు కనుపరుస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మాటలు గమనించండి. మనకొక విరోధి ఉన్నాడు. రెండవదిగా ఈ విరోధి ఏం చేస్తున్నాడంటే, ఈ విరోధి ఎలాంటి వాడంటే గర్జించు సింహము వలె ఉన్నాడు అనేటువంటి మాటను గమనించండి. గర్జించు సింహము వలె అనేటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు నిరాయుధుడయ్యాడు, వీడు శక్తిహీనుడయ్యాడు. నీ విరోధి శక్తిహీనుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. శక్తిహీనుడయ్యాడు కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చేశాడంటే వానిని వేడుకకు కనుపరిచాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మూడవదిగా ఈ శత్రువును గూర్చి వ్రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, వీడు తిరుగుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? వాడు ఒకే సమయములో అన్ని చోట్ల కూడా ఉండలేడు. దేవుడొక్కడే ఒకే సమయములో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. దేవుడు, ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఒకే సమయములో అన్ని చోట్ల దేవుడు మాత్రమే ఉండగలడు. అయితే వీడేం చేస్తున్నాడంటే వీడు తిరుగుచున్నాడు అనేటువంటి మాట గమనించండి. తిరుగుతున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎక్కడున్నా సరే అక్కడికి తిరుగుతూ ఉంటాడు. వాడు తిరగొచ్చు, లేక వాని అనుచరుల ద్వారా వాడు సంచరించవచ్చు. కాబట్టి మన శత్రువు ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు. మనం ఎక్కడ దొరుకుతామో అని తిరుగుతున్నాడు. ఏ స్థలములో ఉంటామో మనలను పట్టుకోవాలని తిరుగుతున్నాడు. నీ శత్రువు అయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చోట ఉండడం లేదు. మనం ఎక్కడికి వెళితే అక్కడికి తిరుగుతున్నాడు, అక్కడికి వస్తున్నాడు, ఎక్కడ దొరుకుతామని చూస్తున్నాడు. ఒకవేళ నీవు ప్రయాణంలో ఉండగా నిన్ను పట్టుకోవాలని, నిన్ను నాశనం చేయాలని చూడొచ్చు. లేకపోతే నిద్రపోతున్నటువంటి సమయంలో ఏదో ఒక సమయంలో నిన్ను పట్టుకోవాలని చెప్పి, నిన్ను మృంగాలని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహము వలె అనేటువంటి మాట గమనించండి. శక్తిహీనుడు అయ్యాడని చెప్పాను కదా, తిరుగుతున్నాడు అనేటువంటి మాట మనం చూసాం కదా, గర్జిస్తున్నాడు అనేటువంటి మాట గమనించండి. ఈ అపవాది యొక్క గర్జన ఏమిటి? గర్జిస్తున్నాడు వీడు. ఇది సింహ గర్జన కాదు గాని సింహము లాంటి గర్జన చేస్తా ఉన్నాడు. వీడు నిజమును ఎప్పుడూ కూడా చెప్పడు.
వీడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనేటువంటి పేరుంది. అబద్ధాలతో గర్జిస్తున్నాడు, అబద్ధాలతో గర్జిస్తా ఉన్నాడు, ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధములను వ్యాప్తి చేస్తా ఉన్నాడు. వీడు అబద్ధములతో వాడు గర్జిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఎన్ని అబద్ధాలు మనం వింటూ ఉన్నాం. ఇదిగో పులంటే అదిగో తోకన్నట్టుగానే ఉంది ఈ రోజున ప్రజల యొక్క పరిస్థితి. అక్కడ పులి లేదు, తోక లేదు. ఎవరో చెప్తారు ఇదిగో పులంటే అదిగో తోకన్నట్టుగా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. వీని యొక్క గర్జన ఏమిటంటే అబద్ధములతో గర్జిస్తున్నాడు. వీని యొక్క గర్జనను గూర్చి మనం ఆలోచిస్తే ఇంకా ఎలా గర్జిస్తున్నాడంటే హింసలు, సంఘమునకు హింసలను కలిగించుట ద్వారా గర్జిస్తా ఉన్నాడు వీడు. మనం చూస్తున్నాం, సంఘం ప్రారంభింపబడినటువంటి తొలి దినాల్లో సంఘములో హింసలు చెలరేగినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే సంఘములో హింసలు చెలరేగాయో మరి ప్రజలంతా కూడా అటు ఇటు చెదరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భములలో మనం గమనించినట్లయితే హింసల ద్వారా వాడు గర్జిస్తున్నాడు అనేటువంటి మాట మనం గమనించాలండి. హింసల ద్వారా గర్జిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు ఈ లోకములో హింస పొందుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అది మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా కావచ్చు. కొంత హింస ద్వారా వాడు గర్జిస్తున్నాడు. వాని గర్జన ఎలాగుంటుందంటే శోధనలతో గర్జిస్తున్నాడు, దూషణలతో గర్జిస్తా ఉన్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జిస్తూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, పూర్తిగా మృంగాలను చూస్తూ ఉన్నాడు. మృంగుట అనేటువంటి మాటను గమనించండి. ఏదో కొరుక్కుని వెళ్ళిపోయేటువంటి వాడు కాదు, కరిచి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు, మృంగాలను చూస్తున్నాడు. మృంగడం అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు, పూర్తిగా నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇది వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించాలండి. నీకొక శత్రువు ఉన్నాడని, ఈ శత్రువు నీకు వ్యతిరేకంగా గర్జనలు చేస్తున్నాడని, ఈ శత్రువు నీ కొరకు తిరుగుతున్నాడని, నీవెక్కడున్నా సరే నిన్ను పట్టుకోవాలని తిరుగుతున్నాడని, నిన్ను మృంగాలను తిరుగుతున్నాడని, నిన్ను నాశనం చేయాలని తిరుగుతున్నాడని చెప్పి నీవు నేను కూడా గ్రహింపవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడంటే వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. ఇది తిరుగులాట. ఈ యొక్క అపవాది మరొక రీతిగా కూడా వస్తాడండి. ఈ అపవాది ఎలా వస్తాడంటే గర్జించు సింహములాగా వస్తాడు. మరికొన్నిసార్లు మనకు తెలియకుండా, మనము గుర్తించకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా? ఒక వేటగాని వలె వస్తాడు. ఎలా వస్తాడు? వేటగాడు పక్షిని చిక్కించుకోవాలని చెప్పి వేటగాడు ఎలా మాటు వేసుకుంటూ వస్తాడో అలాగే ఒక వేటగాడు వచ్చినట్లుగా వీడొస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే కొన్ని మాటలు ఈ సందర్భంగా మీకు తెలియచేస్తాను. 91వ కీర్తనలో గనక మనం చూస్తే ఈ మాటలు గమనించండి. 3వ వచనం, 91వ వచనం, అధ్యాయం 3వ వచనం.
వేటకాని ఉరిలో నుండి. చూడండి, వేటగాడు వేసినటువంటి ఉరి మనకు కనబడదు, వేటగాడు మనకు కనబడడు. వేటగాడు వేసినట్టుగా ఉరి వేస్తాడు, మాటుండి ఉరి వేస్తాడు. కాబట్టి పక్షి ఏమాత్రము కూడా గమనించదు. ఒకవేళ పక్షికి గనక ఈ వేటగాడు ఉరి వేశాడు అని తెలిస్తే అప్పుడు ఆ పక్షి ఏం చేస్తుందండి? తప్పించుకుంటుంది కదా. అందుకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థం. కాబట్టి వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? ఏమాత్రము కూడా పక్షి చూడకుండా మాటుగా ఉండి రహస్యముగా ఉండి వాడేం చేస్తాడంటే వల వేస్తాడు. చాలాసార్లు ఈ వలలో పడిపోతూ ఉంటారు, ఈ వేటగాని యొక్క ఉరిలో పడిపోతూ ఉంటారు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా చేటు కలుగునప్పుడు దానిలో వారును చిక్కుబడుదు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూసారా? తెలియదు కానీ తెలుసండి. నేను చెప్తాను, ఎందుకంటే తెలియనటువంటి వారు హఠాత్తుగా అశుభకాలమున ఈ వలలో పడతారు, లేకపోతే పిట్టలు వలలో పడినట్లు వారు పడిపోతారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క గర్జించు సింహములాగా వచ్చేటువంటి వాడు కొన్నిసార్లు ఎలాగొస్తాడంటే వేటగాని వలె వస్తాడు. వేటగాని వలె వచ్చి మన కొరకు ఏం చేస్తాడంటే ఉరులు ఒగ్గుతాడు. వేటగాని వలె వచ్చి వల ఒగ్గుతాడు. వేటగాని వల వచ్చి ఉరి ఒగ్గుతాడు. వేటగాని వలె వస్తాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వేటగాని వలె వస్తాడు. మరికొన్నిసార్లు ఎలాగొస్తాడో చెప్తాను చూడండి. వేటగాని వలె వచ్చి వాడేం చేస్తాడంటే ఉరి ఒగ్గుతాడు, వల వేస్తాడు. మరికొన్నిసార్లు ఎలాగొస్తాడో దేవుని యొక్క వాక్యములో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఎలాగొస్తాడంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, 2వ కొరింథీ పత్రిక, ఇది ఆశ్చర్యము కాదు. చూడండి, ఇది దీని గురించి మీరు ఆశ్చర్యపోకండి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూడండి, మరికొన్నిసార్లు వీడు ఎలాగొస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి మనలను మృంగాలను చూస్తాడు, నాశనం చేయాలని చూస్తాడు. వేటగాని వలె పొంచి ఉండి మనల్ని పట్టుకోవాలని చూస్తాడు. గర్జించు సింహము వలె వచ్చి మనల్ని మృంగాలను చూస్తాడు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగుండాలి, ఏ విధంగా
మనము విజయం పొందాలి అనేటువంటి మాటలు ఇక్కడ పేతురు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మరలా రండి, 1 పేతురు పత్రిక 1, నిబ్బరమైన బుద్ధి గల వారై మెళకువగా ఉండుడి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి విశ్వాసులారా, మీరు ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి, మెళకువగా ఉండాలి. ఈ 2 మాటలు మనం అర్థం చేసుకోవాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారయ్యుండి అనేటువంటి మాటను గమనించండి. మీ యొక్క విరోధి అయినటువంటి అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు, మృంగాలను చూస్తున్నాడు, వేటగాని వలె వస్తున్నాడు, వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే ఏమిటి, ఇది మనం ముందుగా ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారు అంటే అర్థం ఏంటంటే, ఈ మాటలు అర్థం చేసుకొనడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. స్వస్థ బుద్ధి గలవారై అనేటువంటి మాట గమనించండి. పేతురు వ్రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అన్నిటి అంతము, చూడండి, అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అనేటువంటి మాట గమనించండి. అన్నిటికీ అంతం దగ్గరకు వచ్చేసింది కాబట్టి మీరు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి అంటే, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారంటే ఏమాత్రము కూడా మత్తు లేకుండా మనస్సు ఎప్పుడూ కూడా మరి జాగ్రత్తగా ఏమరపాటుతో ఉండాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే ఆశా నిగ్రహము కలిగినటువంటి జీవితం అన్నమాట. ఆశా నిగ్రహము కలిగి ఉండండి అని అర్థం. ఏవేవో ఆశలుంటాయి, ఆశా నిగ్రహము కలిగినటువంటి వారిగా ఉండండి. మీ విరోధి తిరుగుతున్నాడు కాబట్టి ఆశా నిగ్రహము కలిగి ఉండండి. పేతురు వ్రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాటలు గమనించండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి అనగా మన యొక్క మనస్సు నిబ్బరంగా, లేకపోతే మన ఆలోచన నిబ్బరంగా, నిర్మలంగా అది ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనస్సు అను నడుము కట్టుకొని. దీనిని గూర్చి మనం ఆలోచిద్దాం. మనస్సు అను నడుము కట్టుకొని అంటే ఆ పై వచనాన్ని చదివితే ఇది మనకు అర్థమవుతుంది. 12వ వచనం చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏ కార్యములను? సువార్త వలన ప్రజలు రక్షణలోనికి రావడం, సువార్త ప్రకటించబడినప్పుడు, ప్రభు అయినటువంటి యేసయ్యను గూర్చినటువంటి మాటలు, యేసయ్యను గూర్చినటువంటి సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రజలు రక్షణ పొందుతున్నారు అనేటువంటి సంగతిని చూచి వారు చూడాలని చెప్పి వారెంతో ఆశపడుతున్నారటండి. ప్రజలు రక్షణలోనికి రావడం అనేటువంటి దానిని చూచి
వారెంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారట. వారు తొంగి చూడ గోరుచున్నారు. రక్షణ ద్వారా మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలను గూర్చి మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఆలోచిస్తూ ఉండాలని ఇప్పుడు 13వ వచనంలో చెప్పాడు. మనస్సు అను నడుము కట్టుకొని అంటే అర్థం ఏంటంటే రక్షణ ద్వారా మనకు తేబడుతున్నటువంటి ఆశీర్వాదాలను గూర్చి ఆలోచన చేయండి. అది ఇప్పుడు నేను దేవునిని నమ్మాను, రక్షణలోనికి వచ్చాను, రక్షణలోనికి రావడం ద్వారా నేను దేవుని బిడ్డనయ్యాను, దేవుని బిడ్డనవ్వడం ద్వారా నాకు జయ జీవితం ఉంది, నా శత్రువు నన్నేమీ చేయలేడు, నా పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉంది, నా తల వెంట్రుకలన్నీ నా ప్రభువు లెక్కించి ఉన్నాడు, శత్రువు నన్ను ఏమీ చేయలేడు, శత్రువు మీద నాకు ప్రభు అధికారం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా ఏం చేసుకుంటా ఉండాలంటే మనము ఆలోచిస్తూ ఉండాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండవది, నిబ్బరమైనటువంటి బుద్ధి అనేటువంటి మాటకు మరొక అర్థం చెప్తాను చూడండి. నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే వివేకము కలిగిన వారిగా ఉండండి అని అర్థం. ఎలా ఉండాలి? వివేకము కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట చెప్పారు. ఆయన అన్న మాట ఏంటంటే, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వస్తే ఈ మాటలు మనం చూస్తాం. 16వ వచనం చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునయ్యుండు. పాముల వలె మీరు ఎలా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. పాముకు ఉన్నటువంటి వివేకం ఏంటో చెప్పండి. ప్రమాదం వస్తుందంటే అదేం చేస్తుంది? దాక్కుంటుంది కదా. ఏదైనా చిన్న ప్రమాదం పొంచి ఉందంటే అది దాక్కుంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రమాదకరమైనటువంటి సమయంలో దాగి ఉండడం అనేటువంటిది అది బుద్ధిమంతుడు చేసేటువంటి పని. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. చూడండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేనిటువంటి వారు ఏం చేస్తారు? ఆలోచించరు. ఆలోచించకుండా ఏం పర్వాలేదులే అంటారు. ఏం పర్వాలేదులే, ఏం జరగదులే, ఏం వస్తుందిలే, ఇలాంటి మాటలు అంటుంటారు కదా. జ్ఞానము లేనటువంటి వారు ఆపదలో పడుదురు. కాబట్టి మనకొక విరోధి ఉన్నాడు. ఆ విరోధి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని మీకు చెప్తా ఉన్నాను. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే మీకు జ్ఞాపకం చేశాను కదా, మన మనసులో ఎప్పుడూ కూడా ప్రతికూలమైనటువంటి విషయాలు ఆలోచిస్తూ కూర్చోకండి. రేపు పొద్దున్న ఎలాగా, ఏంటి పరిస్థితి, ఎలాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోవద్దు. మంచి వాటిని మనం యోచించాలి, మేలైనటువంటి వాటిని యోచించాలి. వాటిని గురించి మీరు ఆలోచించండి. నీ భవిష్యత్తు దేవుడు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాడు అనేటువంటిది ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించాలి. కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచించి ఇంకెంతకాలంలే, ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకొంతకాలానికి అయిపోద్ది, ఇలాగ ఉంటుంది, అలా ఉంటుంది, ఈ ఆలోచిస్తూ కూర్చుంటారు చాలామంది. అవి ఆలోచించకూడదు. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై, రెండోది ఏం చెప్పాడంటే మెళకువగా ఉండుడి. రెండోది ఏంటి? మెళకువగా ఉండుడి. ప్రియులారా, విశ్వాసులు
మెలకువగా ఉండవలసినటువంటి సమయం ఇదండి. మెలకువగా ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. ఇప్పుడు చూడండి, నిద్రపోయేటువంటి వాళ్ళు రాత్రి నిద్రపోతారు, మత్తుగా ఉండేటువంటి వాళ్ళు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమై ఉన్నాం? పగటి వారము. మనము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విశ్వాసులు. విశ్వాసులు పగటివారు. చూడండి 5వ వచనంలో అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులునయ్యున్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనము పగటి వారము కాబట్టి మనము మత్తులమై ఉండక అనేటువంటి మాట గమనించండి. మనం ఎలా ఉండకూడదంటే మత్తులంగా ఉండకూడదు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఈ రెండు కూడా కావాలి. విశ్వాస ప్రేమ అనేటువంటి కవచం. విశ్వాస ప్రేమ కవచం ఏం చేస్తుందంటే మనలను కాపాడుతుంది. శిరస్త్రాణం ఏం చేస్తుందంటే అపవాది వేసేటువంటి బాణములు మన మనస్సులోనికి, మన ఆలోచనలలోనికి వెళ్లకుండా రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము మనం ధరించుకోవాలి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి ఉగ్రత దినాలనుకోండివి. ఈ ఉగ్రత దినములలో మనము నశించిపోవుట కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన మనలను ఎందుకు నియమించుకున్నాడంటే, ఉగ్రతలో పాలు పంపులు పొందడానికి నియమింపలేదు, కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మత్తులో ఉన్నట్లయితే లేవాలనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, ఈ మాట గమనించండి, నిద్రించుచున్న నీవు మేల్కొని. చూడండి, ఇక్కడ నిద్ర ముందేమో నిద్రించుచున్న నీవు అన్నాడు, రెండవదేమో మృతులలో నుండి లెమ్ము. అంటే ఆత్మ సంబంధంగా ఎవరైతే నిద్రావస్థలో ఉన్నారో వారంతా కూడా ఆత్మీయంగా మృతి చెందిన స్థితిలో ఉన్నారు. ఇది మనం గమనించాలి. ఒకవేళ ఆత్మీయంగా నిద్రావస్థలో నీవు ఉన్నట్లయితే నీవు లేవాలి, నువ్వు మృతులలో నుండి లెమ్ము. ఒకవేళ నిద్రలో మనం జారుకున్నామేమో, ఆత్మీయంగా మత్తులో ఉన్నామేమో, నిబ్బరమైనటువంటి బుద్ధి లేకుండా మెళకువగా లేకుండా ఉన్నామేమో, దేవుడు మనను తట్టి లేపుతూ ఉన్నాడు. నిద్రించుచున్న నీవు లెమ్ము. నీవు లేస్తే ఏమవుతుందో తెలుసా? క్రీస్తు నీ మీద
ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నదే, లెమ్ము తేజరిల్లు. నీకు వెలుగు వచ్చింది, లెగో, నిద్రపోవద్దు, లేవు. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. నీవు లేస్తే దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు, క్రీస్తు వెలుగు, క్రీస్తు యొక్క గుణలక్షణాలు, క్రీస్తు యొక్క మంచితనం నీ మీద ప్రకాశిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం నిద్రావస్థలో ఉన్నట్లయితే మనం లేద్దాం. లేస్తే ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుంది, ఆయన మహిమ మన మీద ఉదయిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాస్తూ అంటూ ఉన్నాడు, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. ఎందుకు తిరుగులాడుతున్నాడంటే, ఎవరిని మృంగుదునా అంటే సమూలంగా మృంగివేయాలని, ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా మృంగాలను తిరుగుతున్నాడు. జాగ్రత్త, మెలకువగా ఉందాం. నాకు ఒక శత్రువు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను వెంటాడుతున్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకునడం మాత్రమే కాదు, వారిని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా పేతురు పత్రికలోనికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చాలండి, ఇక్కడ ఈ మాట గమనించండి. ఎదిరించండి, పారిపోండి అని చెప్పడం లేదు కదా. పారిపోండి అని చెప్తున్నాడమ్మా? మీ శత్రువు తరువుకు వస్తున్నాడు కాబట్టి పారిపోండి అని చెప్తున్నాడా? మీ శత్రువు మిమ్మల్ని మృంగాలను చూస్తున్నాడు కాబట్టి పారిపోండి అని చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే పౌలు గారు చెప్పాడు, కొన్నిటి నుండి పారిపోమ్మని చెప్పాడు కానీ శత్రువు నుండి పారిపోమ్మని చెప్పలేదు. శత్రువుని ఏం చేయమన్నాడంటే ఎదిరించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువుని ఎదిరించండి. ఈ మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. శత్రువుని ఎదిరించడానికి మనకు కావలసినది ఏమిటి అనేటువంటిది ఈ వాక్యములో చెప్పాడు. విశ్వాసమందు స్థిరులై అనేటువంటి మాట గమనించండి. విశ్వాసమందు స్థిరులై. నీవు శత్రువుని ఎదిరించడానికి నీకు కావలసింది ఏంటంటే విశ్వాసము, బలం. యేసుక్రీస్తు నందలి స్థిరమైన విశ్వాసం కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు స్థిరమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు అప్పుడు ఏం చేయగలవంటే శత్రువును ఎదిరించగలవు, అపవాదిని ఎదిరించగలవు. విశ్వాసమందు స్థిరులై అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క విశ్వాసములో నుండి మనం తొలగిపోతూ ఉంటాం. శ్రమ కలిగినప్పుడు విశ్వాసములో నుండి తొలగిపోతూ ఉంటాం. కానీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నిన్ను శత్రువు మృంగకుండా ఉండాలంటే నీకుండవలసింది ఏంటంటే బలమైన విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్న బర్నబా ఏం చెప్తున్నాడంటే, విశ్వాసములో బలంగా ఉండండి, విశ్వాసములో స్థిరంగా ఉండండి అనేటువంటి మాట చెబుతా ఉన్నాడు. ఇక్కడ విశ్వాసం స్థిరపరచబడాలంటే అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 9వ వచనం మరొకసారి చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, విశ్వాసములో స్థిరపరచబడడానికి ఇక్కడ ప్రత్యేకించి పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసములో మనలను స్థిరపరిచేది ఏమిటనగా శ్రమలు అనేటువంటిది గమనించండి. ఏంటది? శ్రమలు. శ్రమలు ఏం చేస్తాయంటే విశ్వాసములో మనలను స్థిరపరుస్తాయి. గాలి బాగా వేస్తూ ఉంది, చెట్లు అటు ఇటు ఊగుతాయి కదమ్మా. చెట్లు అటు ఇటు ఊగడం వలన చెట్టుకు నష్టమా లాభమా చెప్పండి? నష్టమా? చెట్టు అటు ఇటు ఊగుతుంది కదా, దానికి లాభం ఏంటో చెప్తాను చూడండి. దాని వేళ్ళు ఇంకా లోపలికి. దేవునికి స్తోత్ర. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రమలు వారికి వచ్చాయి. 4వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. చూడండి, వారికి ఎలాంటి శ్రమ వచ్చిందంటే అగ్ని వంటి శ్రమ. ఎలాంటి శ్రమ అండి అది? అగ్ని వంటి శ్రమ. అగ్ని వంటి శ్రమ. నిజమే. అగ్ని వంటి శ్రమ కలిగినప్పుడు మనకు అనిపిస్తుంది, నాకే రావాలా ఈ బాధ? మనం అనుకుంటాం ఎవరికి రాలేదు ఇది, ఈ కష్టం ఎవరికి రాలేదు, నాకే వచ్చిందనుకుంటాం. కానీ మనకు పూర్వమందున్నటువంటి సహోదరులు కూడా అలాంటి శ్రమల గుండా వెళ్ళారు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటే మనము విశ్వాసములో ఇంకా స్థిరమైనటువంటి స్థితిలోనికి వెళతాం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమందు మీరేం కావాలంటే స్థిరంగా ఉండి మీరు ఎదిరించండి. సాతానును లేక విరోధిని మనం ఎదిరించాలంటే మనకు కావలసింది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు స్థిరమైన విశ్వాసం కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం గనక నీలో బలముగా ఉన్నట్లయితే నీకు విరోధి అయినటువంటి శత్రువును ఎదిరించగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నీవు ఎదిరిస్తావో వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువును ఎదిరించడానికి స్థిరమైన విశ్వాసం కావాలండి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. శత్రువును ఎదిరించడానికి మనకు ఎప్పుడు ఎదిరించగలమో మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు దేవుని యొక్క శక్తిని బట్టి మీరు ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, చాలండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు. 13వ వచనం చూడండి. అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. చూడండి, 2 సార్లు ఈ మాట మనం చూస్తున్నాం. శత్రువును ఎదిరించడానికి మనకు అవసరమైనటువంటిది ఏమిటో ఈ వాక్యములో చెప్పాడు. ఎప్పుడు ఎదిరించగలమంటే సర్వాంగ కవచమును గూర్చి చెప్పాడు. 13వ వచనములో మనం చూస్తే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇది దేవుడిచ్చిందే గాని మనం సంపాదించుకున్నటువంటిది కాదు. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచములో మనం చూస్తాం రక్షణ, శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ సర్వాంగ కవచం అంతా కూడా మనం చూస్తే ఆ సర్వాంగ కవచమే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యనే మనం ధరించుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే మన సర్వాంగ కవచము, ఆయననే మనము ధరించుకొనాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొన్న వారై, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొన్న వారై. ఎవరిని? సర్వాంగ కవచమును ధరించుకొనడం అంటే అర్థం చెప్పాను కదా, యేసయ్యనే ధరించుకోవడం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసే మన నీతి, యేసే మన రక్షణ, యేసే మన సత్యము, యేసే మన డాలు, అంతా యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వీటిని ధరించుకొని మనం చేయవలసినటువంటి పని ఏంటంటే శత్రువుని ఏం చేయాలి? ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి యుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి లోబడాలండి? దేవునికి లోబడాలి. చాలామంది దేవునికి లోబడరు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి లోబడడం అంటే ఏంటి? ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడ్డమే. దేవునికి స్తోత్ర. సగం లోబడితే నేను లోబడినట్టు అవుతుందమ్మా? సగం లోబడితే లోబడినట్టు అవ్వదు కదా. దేవునికి లోబడి యుండుడి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అపవాదిని ఎదిరించండి. చూడండి, విధేయత కలిగి మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే మనం దగ్గరకు చొచ్చుకొని వస్తున్నాడు అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఎదిరించడం అంటే అర్థం ఏంటంటే గెంటెయ్యాలి. అర్థమైందా? మనం వెనక్కి జరగకూడదు. అర్థమవుతుందా? మన మీదకి వచ్చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం వెనక్కి జరగకుండా మనం అలా గెంటుకుంటూ ముందుకెళ్ళాలి. అది ఎదిరించండి అంటే. ఇప్పుడు అర్థమైందా? ఎదిరించడం అంటే గెంటుకుంటూ ముందుకు వెళ్ళడం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. కాబట్టి ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాను నేను. ఏంటంటే మనకు శత్రువు ఉన్నాడు. శత్రువు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? మృంగివేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? మృంగివేయాలనుకుంటున్నాడు. రెండవ మాట చెప్తాను. మరొకటి మృంగాలను చూస్తుంది.
ఇది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను అమ్మా. అది పాతాళం ఏం చేస్తుంది? మృంగాలను చూస్తుంది. చూడండి, యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుచేతనే పాతాళము ఏంటి మృంగాలను చూస్తుందంట? పాతాళం గొప్ప ఆశ పెట్టుకుందటండి. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది. పాతాళం నోరు తెరిచిందటండి. పాతాళం అనగా మృత్యులోకము. పాతాళము అనగా పాపులు బాధపడేటువంటి స్థలము. పాతాళము అనగా బాధ, ఏడ్పు, పండ్లు కొరుకుట ఉండేటువంటి స్థలం. పాతాళం ఏం చేస్తుందంటే గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరిచిందటండి. అపరిమితంగా నోరు తెరిచింది. దానికి అసలు తృప్తే లేదు. వారిలో ఘనులైన వారు, సామాన్యులు, ఘోష చేయువారును, హర్షించువారును అందరూ అందులో పడిపోతున్నారట. ఘనులు పడిపోతున్నారు, సామాన్యులు పడిపోతున్నారు, ఘోష చేయువారు పడిపోతున్నారు, హర్షించువారు పడిపోతున్నారు. అందరూ కూడా వచ్చి అందులో పడిపోతున్నారు. వేలాది మంది వచ్చి అందులో పడిపోతున్నారు. పాతాళం బార్లాగా నోరు తెరిచి కూర్చుంది. పాతాళం మృతుల లోకం నోరు తెరిచి చూస్తుంది. ఎంతమంది పడినా కూడా ఇక చాలే అంటం లేదటండి. అది చాలే అని అనడం లేదు. సామెతలు 30వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూడండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేమనగా మొట్టమొదటి చెప్పా. ఈ 4 మొట్టమొదటిది ఏమి వచ్చింది? నీకు చాలే, ఇక నా దగ్గరికి రావద్దని అన్నం లేదు. నోరు తెరుచుకుని కూర్చుంది. నోరు తెరుచుకుని కూర్చుని ఇంకా రమ్ము రమ్ము అని చెప్పి సామాన్యులనేమి, ఘనులనేమి, ఏడ్చేవారినేమి, సంతోషించేవారినేమి అందరినీ రమ్ము రమ్మని పిలుస్తుంది. అందరినీ మృంగివేస్తుంది. ఏంటంటే పాతాళము. ఏంటది? పాతాళము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. పాతాళానికి తృప్తి లేదటండి. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. ఈ యొక్క పాతాళములోనికి ఎందుకు వెళుతున్నారు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో ఈ మాటలు మనం చూస్తాం. వారు సితారా స్వరమండలముల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని. ఈ మాటలు గమనించండి. దేవుని పనిని గూర్చి ఏమాత్రము కూడా ఆలోచించరు. దేవుని యొక్క కార్యమును గూర్చి ఏమాత్రము కూడా ఆలోచించరు. ఆయన హస్తకృత్యములను
లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. దేవుని యొక్క కార్యములను గూర్చి యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు కాబట్టి నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడబోతున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. ప్రియులారా, దేవుని యొక్క కార్యములను యోచించండి. దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టికర్త, యోచించండి. ఈ సృష్టి అంతా దేవుడు మన కొరకు చేశాడు, యోచించండి. ఆయన కార్యములను లక్ష్య పెట్టండి. ప్రభువా, నా పట్ల నీవెంత ప్రేమ చూపావు, నా కొరకు ఇదంతా కూడా ఏర్పాటు చేశావు కదా, నీకు వందనాలు ప్రభువా చెప్పగలుగుతున్నామా? మొన్నది చెప్పాను నేను కొంతమందికి. మనం పీల్చే గాలిని గూర్చి ఎప్పుడైనా ప్రభువా నీకు వందనాలని చెప్పగలిగామా? గాలిని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం లోకంలో చూస్తున్నాం కదా. లక్షలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు. ఒక సిలిండర్ ఖరీదు కొన్ని లక్షల రూపాయలు. ఎప్పుడైనా మనం చెప్పగలిగామా? యోచించండి. దేవుని యొక్క కార్యములను యోచించాలి, వాటిని లక్ష్య పెట్టాలి. వాళ్ళు లక్ష్య పెట్టలేదు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? పాతాళము నోరు తెరచి ఏం చేస్తుందంటే మృంగాలను చూస్తూ ఉంది. అయితే ఈ పాతాళము నుండి మనం తప్పింపబడాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాతాళము నుండి, ఈ మృత్యులోకము, తృప్తి లేకుండా ఇంకా ఎంతమంది వస్తారా అని చూస్తున్నటువంటి ఈ మృత్యు కోపము నుండి, ఈ అగాధ కోపము నుండి మనం తప్పింపబడాలంటే ఒకే ఒక మార్గం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథానికి వస్తే 89వ కీర్తనలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 89వ కీర్తన, మరణము చూడక బ్రతికు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగినటువంటి వాడు ఎవడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే పాతాళ వశము నుండి తప్పించేటువంటి వాడెవరంటే ప్రభువు అయినటువంటి యేసయ్య మాత్రమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు బదులుగా ఆయన పాతాళపు వేదనలన్నీ కూడా ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాతాళ వశమున నుండి ఆయన మనలను తప్పించువాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడచుకొనును. పాతాళం వశము కాకుండా మనం తప్పించుకోవాలంటే జీవ మార్గములోనికి రావాలండి. ఆ జీవ మార్గం ఏంటో తెలుసా? యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అపవాది మృంగాలను చూస్తున్నాడు. రెండవదిగా మీకు జ్ఞాపకం చేశాను, పాతాళం మృంగాలను చూస్తుంది. అయితే పాతాళ వశము కాకుండా తప్పించేవాడు ప్రభు అయినటువంటి యేసయ్య మాత్రమే అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. దాని నుండి తప్పింపబడడానికి ఈ లోకములో ఉన్నప్పుడే జీవ మార్గములో
మనము నడుచుకొనవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. మూడవ మాట మృంగే మరొక ఆయనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అది ఏమిటో మనం చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడాలి. మర్త్యమైనది అంటే అర్థం ఏంటంటే క్షయమైపోయేది. ఈ క్షయమైపోయేటువంటిది, అశాశ్వతమైనటువంటిది, ఈ మత్యమైనటువంటిది జీవము చేత మృంగివేయబడాలని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఆ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవము చేత మృంగివేయబడాలి. జీవము చేత మృంగివేయబడాలి. దేవునికి స్తోత్ర. జీవము చేత మృంగివేయబడడం అంటే అర్థం ఏంటంటే ఈ మత్యమైనటువంటిది దానిపై మనము దేవుడిచ్చేటువంటి నివాసమును మనం ధరించుకోవాలని మనం ఆశపడుతున్నాం. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మూలుగుతూ ఉంటాం. ఇంకా ఎంతకాలం ఈ బాధలండి, ఇంకా ఎంతకాలం ఈ శారీరకమైనటువంటి శ్రమలు అని చెప్పి మనం మూలుగుతూ ఉంటాం కదా. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దీనిపైన మనము జీవమును ధరించుకున్నప్పుడు ఇది మృంగివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్యమైనది జీవము చేత మృంగివేయబడునట్లు. ఇక్కడ జీవము చేత మృంగివేయబడడం అంటే మీకు అర్థం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును మృంగివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మరణం అనేటువంటిది ఒక శత్రువులాగా ఉండిపోయింది. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య ఏం చేశారంటే మత్యమైనటువంటి దానిని ఆయన మృంగివేశారు, జీవము చేత మృంగివేశారు. కాబట్టి విశ్వాసుల యొక్క జీవితములో ఆ మరణపు ముళ్ళు విరచబడింది అనే మాటను మనం గుర్తించాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, మృంగివేయాలని చూస్తున్నటువంటి అపవాది, పాతాళం,
మరణం. అయితే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపవాది మీద యేసు ప్రభువునందలి విశ్వాసము వలన విజయం, పాతాళ వశము కాకుండా ప్రభువైన యేసు మాత్రమే తప్పించేవాడు. విజయశీలుడైనటువంటి యేసయ్య మత్యతను ఆయన మృంగివేశాడు, మరణమును మృంగివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరణను మనం ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.